హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో శాంతి గోల్డ్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళు వచ్చేసి 360 కోట్ల ఐపీఓతో వస్తున్నారు. ఇదంతా కూడా ఫ్రెష్ ఇష్యూని, ఆఫర్ ఫర్ సేల్ ఏమి లేదు. సో ఈ అమౌంట్ వచ్చేసి వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ పర్పస్కి మెయిన్గా అరౌండ్ 200 crores యూజ్ చేస్తారు. అలానే జైపూర్లో ఒక న్యూ ప్లాంట్ సెటప్ చేయడానికి అరౌండ్ 46 crores యూజ్ చేస్తున్నారు. వీళ్ళకి డేట్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. దాంట్లో కొంత ఎక్కువ క్లియర్ చేయడానికి ఏం యూజ్ చేయట్లేదు. అరౌండ్ 17 crores డెట్ క్లియర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. వీళ్ళ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. వీళ్ళు వచ్చేసి జ్యువెలరీ మేకింగ్ కంపెనీ అనమాట. ఇది B2B కంపెనీ. అంటే రిటైలర్స్కి వీళ్ళు ఏమి సెల్ చేయరు. వీళ్ళు తయారు చేసి జ్యువెలరీ ఏదైతే ఉందో మెకానికల్గా మిషన్స్ యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ వీళ్ళు తయారు చేస్తారు. అలానే కొంతమంది ఎంప్లాయీస్ బేస్ చేసుకుని కూడా ఏదైతే చేతితో చేసే జ్యువెలరీ ఉంటుందో అవి కూడా ఎవరైతే కొంతమంది జాయ్ లుకాస్ కానివ్వండి, లలిత జ్యువెలరీస్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద రిటైల్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ షాప్స్, వీళ్ళకి సప్లై చేస్తుంటారు అనమాట. సో వీళ్ళ బిజినెస్ వచ్చేసి B2B మోడల్. వీళ్ళు అన్ని రకాల జ్యువెలరీస్ తయారు చేస్తుంటారు. లైక్ బ్యాంగిల్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, అదర్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. ఇంకా వీళ్ళ బిజినెస్ డీటెయిల్స్ ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఈ కంపెనీని 2003లో పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేశారనమాట. పంకజ్ కుమార్ జగావత్ అండ్ మనోజ్ కుమార్ జైన్ అని చెప్పి ముగ్గురు స్టార్ట్ చేశారు. వీళ్ళకి 20 years పైనే ఎక్స్పీరియన్స్ ఉంది ఈ జ్యువెలరీ ఇండస్ట్రీలో. వీళ్ళు 22 carats CZ కాస్టింగ్ గోల్డ్ జ్యువెలరీ తయారు చేస్తుంటారు, మిషనరీ యూజ్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ. సో వీళ్ళ తయారు చేసే లైక్ రేంజ్ చూసినట్టయితే బ్యాంగిల్స్, రింగ్, నెక్లెసెస్, మిగతా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ జ్యువెలరీ అంతా కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. వీళ్ళు డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా ఇన్ హౌస్లోనే తయారు చేస్తుంటారు. ఎవరికి కూడా బయటకి ఏమీ వర్క్ ఇవ్వకుండా టోటల్ జ్యువెలరీ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు. బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, అంటే వాళ్ళ కస్టమర్ డిఫరెంట్ డిజైన్స్ వాళ్ళు చెప్పినట్టయితే అవి కూడా వీళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇస్తుంటారు. డిఫరెంట్ మిషన్స్ వీళ్ళు యూజ్ చేస్తుంటారు ఈ జ్యువెలరీ తయారు చేయడానికి. లైక్ స్టీమర్స్, ఇండక్షన్ మెల్టర్స్, ఎయిర్ కంప్రెసర్స్, ఇలా లైక్ కాస్టింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా వాడుతుంటారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మనం చూసినట్టయితే 13,448 square feet అంధేరి ఈస్ట్లో ఉంది, ముంబైలో. పర్ యానం వీళ్ళు 2,700 kgs ఆఫ్ గోల్డ్ని ప్రాసెస్ చేసి దాన్ని జ్యువెలరీగా తయారు చేస్తుంటారు. వీళ్ళ టీం చూసినట్టయితే 80 members టీం ఉందన్నమాట. క్యాట్ బేస్ చేసుకుని వీళ్ళు పర్ మంత్ 400 డిజైన్స్ పైన వీళ్ళు తయారు చేస్తుంటారు కొత్త జ్యువెలరీ. మేజర్ క్లయింట్స్ మనం వీళ్ళు క్లయింట్ లిస్ట్లో చూసినట్టయితే జాయ్ లుకాస్, లలిత జ్యువెలరీ, అల్కాస్ ఎంటర్ప్రైజెస్, వ్యాసరాజు జ్యువెలరీస్, అలానే శ్రీ కల్పతరు జ్యువెలరీ ఉన్నాయి. వీళ్ళు ఇంటర్నేషనల్ ప్రజెన్స్ చూసినట్టయితే UAE, USA, సింగపూర్, ఖతర్లో కూడా వీళ్ళ క్లయింట్స్ ఉన్నారనమాట. ఏదైతే వీళ్ళ జ్యువెలరీ తయారు చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళు. ఇంకా మనం నేషనల్ వైడ్ వీళ్ళవి చూసినట్టయితే వీళ్ళు 15 స్టేట్స్లో, మీరు ఈ గోల్డ్ కలర్లో ఉన్న స్టేట్స్ చూడొచ్చు, 15 స్టేట్స్లో వీళ్ళ ప్రజెన్స్ ఉంది. వీళ్ళ క్లయింట్స్ ఉన్నారు. అలానే ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో వీళ్ళ సేల్స్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంకా రెవెన్యూ చూసినట్టయితే సౌత్ ఇండియాలో 72% రెవెన్యూ వీళ్ళకి వస్తుంది. మెజారిటీ రెవెన్యూ సౌత్ ఇండియా నుంచి వస్తుంది. రెస్ట్ ఆఫ్ ది ఇండియా నుంచి 22% వస్తుంది. ఎక్స్పోర్ట్స్ నుంచి ఒక 5% వస్తుంది. అలానే నేషనల్ వైజ్, అలానే జియోగ్రఫికల్గా చూసినా కూడా డొమెస్టిక్లో అరౌండ్ 95% వస్తుంటే అరౌండ్ 5% ఫారెన్ నుంచి వస్తుంది. ఇంకా ఈ కంపెనీ రిస్క్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి, కాన్సన్ట్రేషన్ రిస్క్స్ ఏమైనా మనం చూసినట్టయితే ఒక టాప్ 1 క్లయింట్ నుంచి అరౌండ్ 7% రెవెన్యూ జనరేట్ అవుతుంది 2025 ఫిజికల్ ఇయర్ బేసిస్ మనం చూసినట్టయితే. టాప్ 5 క్లయింట్స్ నుంచి 23%, టాప్ 10 క్లయింట్స్ నుంచి 35% రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ రిస్క్ అంత ఎక్కువ ఉందని అయితే అనుకునే అవసరం లేదు, పర్వాలేదు. ఇంకా ఈ టేబుల్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది కూడా చూడొచ్చు. తమిళనాడు నుంచి అరౌండ్ 30%, ఆంధ్రప్రదేశ్ నుంచి 16%, కర్ణాటక నుంచి 13%, తెలంగాణ నుంచి 12%. సో మిగతా రెస్ట్ ఆఫ్ ది ఇండియా, అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎక్స్పోర్ట్స్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఏ కంట్రీ నుంచి వస్తుందో కూడా మీరు ఈ టేబుల్లో కింద చూడవచ్చు. ఇంకా ఈ కంపెనీకి సంబంధించి ఫైనాన్సెస్ చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో 2023కి 682 crores వీళ్ళకి రెవెన్యూ ఉంది. అది 1100 దాటింది 2025కి. CAGR గ్రోత్ చూసినట్టయితే 27% చొప్పున ఉంది. ఇంకా ఈబీటా చూసినట్టయితే 45 crores ఉంది 2023లో.
అది కాస్త 98 క్రోర్స్కి వెళ్ళింది 2025కి. ఈబీటా మార్జిన్ అరౌండ్ 7% దగ్గర యావరేజ్గా మనం చూడొచ్చు. సో 46% చెప్పిన ఈబీటా గ్రో అవుతుంది. ఇంకా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్టయితే అరౌండ్ 20 క్రోర్స్ 2023లో ఉన్నట్టయితే అది 55 క్రోర్స్కి వెళ్ళింది. ఇంకా ప్రాఫిట్ మార్జిన్ చూసినట్టయితే యావరేజ్గా 4-5% ఉంది. సో ప్రాఫిట్ మార్జిన్ వీటిలో తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇది డైరెక్ట్ రిటైలర్స్కి వీళ్ళు సేల్ చేయట్లేదు, B2B బిజినెస్ కాబట్టి మార్జిన్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. బట్ స్కేలబిలిటీని బట్టి వీళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతుంటాయి. సో CAGR గ్రోత్ చూసినట్టయితే ప్రాఫిట్స్ది 68% ఉంది. బట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లైక్ ఈబీటా అండ్ ప్రాఫిట్ గ్రోత్ కొంచెం లేటెస్ట్ ఇయర్లో బాగా ఇన్ఫ్లేట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో సేల్స్ గ్రోత్ ఏదైతుందో 27% ఉంది కదా, అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రాఫిట్స్ జనరల్గా IPO టైంలో కొంచెం ఇన్ఫ్లేట్ అవుతుంటాయి. సో ఆ పాయింట్ని గుర్తుంచుకోండి. ఇంకా వీళ్ళు అసెట్స్ చూసినట్టయితే 256 క్రోర్స్ 2023లో ఉన్నది 419 క్రోర్స్ 2025కి వెళ్ళింది. ఇంకా రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసినట్టయితే అరౌండ్ 30-40% దగ్గర ఉంది, చాలా హెల్తీగా ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా అరౌండ్ 20-25% దగ్గరలో ఉంది. సో ఇది కూడా బాగుంది. ఇంకా డెట్ ఈక్విటీ చూసినట్టయితే వీళ్ళది కొంచెం 2023కి ఉన్న డెట్స్ కంటే ఇప్పుడు తక్కువగానే కొంత డెట్స్ తగ్గించుకున్నారు. 2.37 లైక్ డెట్ ఈక్విటీ ఉన్నట్టయితే 2023లో ఇప్పుడు 1.6కి వచ్చింది. సో ఇప్పుడున్న రేషియో కొంచెం బెటర్గానే ఉందని అనుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళు ఇంట్రెస్ట్ అమౌంట్ 19 క్రోర్స్ పే చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో వీళ్ళ డెట్స్ చూసుకున్నా కూడా అరౌండ్ 262 క్రోర్స్ అలా ఓవరాల్ డెట్స్ ఉన్నాయి. బట్ ఈ కంపెనీ సైజ్కి అది పర్వాలేదు, ఎందుకంటే ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కాబట్టి మేబీ ఈ డెట్స్ కొంచెం ఫర్దర్గా వీళ్ళు తగ్గించుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా అనే స్టాండ్ అలోన్ బేసిస్ కంపెనీ ఫండమెంటల్స్ అయితే బాగున్నాయని చెప్పవచ్చు. ఇంకా అదర్ IPO డీటెయిల్స్ చూద్దాం. ఈ కంపెనీ IPO వచ్చేసి 25th జూలైని ఓపెన్ అవుతుంది, 29th జూలైని క్లోజ్ అవుతుంది. ఒక లాట్కి 63 షేర్స్ మనం అప్లై చేయాలి. 189, 199 IPO ప్రైస్ బ్యాండ్ వీళ్ళు డిసైడ్ చేస్తారు, ₹2 ఫేస్ వాల్యూ ఉన్న దాన్ని. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,931 ఇన్వెస్ట్ చేయాలి ఒక్క లాట్కి. ఇంకా ఆఫర్ రిజర్వేషన్ చూసినట్టయితే QIBs 50%, NIS 15%, రిటైల్ ఇన్వెస్టర్స్ 35% ఉన్నాయి. ఇంకా అదర్ IPO టైం టేబుల్ చూసినట్టయితే బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేసి 30th జూలైని డిసైడ్ అవుతుంది. ఫండ్స్ రిఫండ్ ఇనిషియేట్ చేసేది ఎవరికైతే అలర్ట్ కాలేదో వాళ్ళకి, అలానే అలర్ట్ అయిన వాళ్ళకి షేర్స్ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ చేసేది కూడా 31st జూలైన జరుగుతుంది. 1st ఆగస్ట్న ఈ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. ఇంకా ఈ కంపెనీ వాల్యుయేషన్స్ చూసినట్టయితే లైక్ ప్రైస్ వచ్చేసి 199 ఉంది. మనకి EPS లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ EPS వచ్చేసి అరౌండ్ 10 దగ్గర ఉంది. NA వచ్చేసి 28 ఉంది. దీంతో మనం PE రేషియో PB రేషియో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. PE రేషియో వచ్చేసి అరౌండ్ 19 వస్తుంది, PB రేషియో వచ్చేసి 7 వస్తుంది. ఆన్ ఏ స్టాండ్ అలోన్ బేసిస్ ఇట్ లుక్స్ ఫెయిర్గా వాల్యూ అయిందా, లిటిల్ బిట్ అండర్ వాల్యూ అయిందని చెప్పొచ్చు, లైక్ బేస్డ్ ఆన్ ది ఇట్స్ గ్రోత్ రేట్స్. కానీ మనం పీర్స్తో కూడా కంపేర్ చేసుకొని యాక్చువల్గా ఇది రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉందా, హైయర్ వాల్యుయేషన్స్లో ఉందా అన్నది చూడొచ్చు. ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత 1435 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంటుంది. ఇప్పుడు PE టేస్ట్ చూద్దాం. PE రేషియో మనం ఇక్కడ ఈ టేబుల్లో మీరు చూసినట్టయితే శాంతి గోల్డ్ది అరౌండ్ 19 ఉన్నట్టయితే, RBJ జ్యువెలర్స్ 14.6 ఉంది, స్కై గోల్డ్ బాగా ఎక్కువగా ఉంది 37, ఉత్సవ్ CZ గోల్డ్ వచ్చేసి 21 ఉంది. సో PE రేషియో ఐ థింక్ మోస్ట్లీ ఆన్ పార్ విత్ పీర్స్ అని చెప్పవచ్చు. సో స్కై గోల్డ్ ఎంత ఎక్కువ ఉందన్నది కూడా చూద్దాం మనం. ఈ కంపెనీస్లో ఎక్సెప్ట్ వన్, మిగతా రెండు కంపెనీస్ కూడా ఈ మధ్య లిస్ట్ అయినాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. PB రేషియో చూసినట్టయితే స్కై గోల్డ్ది ఈక్వల్గా ఉంది, ఇది శాంతి గోల్డ్ది, మిగతా రెండు కూడా తక్కువగా ఉన్నాయి. ఇంకా సేల్స్ గ్రోత్ రేట్స్ చూస్తే స్కై గోల్డ్ అండ్ ఉత్సవ్ CZ బాగా ఎక్కువగా ఉన్నాయి వీటికంటే కూడా, ఈ శాంతి గోల్డ్ కంటే కూడా. ఇంకా ప్రాఫిట్ గ్రోత్ చూసినట్టయితే ఎక్సెప్ట్ అగైన్ స్కై గోల్డ్ అండ్ ఉత్సవ్ CZ ఈ రెండు కూడా శాంతి గోల్డ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వీటి గ్రోత్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి PE రేషియోస్ కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ లాస్ట్ 2 కంపెనీస్. అదర్వైజ్ పీర్స్తో కంపేర్ చేసిన తర్వాత కూడా ఓవరాల్గా ఈ కంపెనీ వాల్యుయేషన్స్ అయితే ఫెయిర్గానే అనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కంపెనీలో IPOకి అలానే IPO లిస్టింగ్ గెయిన్స్ కోసం అలానే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని చూసినట్టయితే
ఫండమెంటల్స్ అయితే బెటర్గానే ఉన్నాయి, వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, కాబట్టి మోస్ట్లీ ఐపీఓ గెయిన్స్ వచ్చే అవకాశం అయితే ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. అలానే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఇండస్ట్రీ డిఫరెంట్ అండ్ ఇండస్ట్రీ అంటే లైక్ జ్యువెలరీ రిటైలర్స్ మనకి చాలానే కనిపిస్తున్నాయి, ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్ వీళ్ళు వచ్చేసి B2B బిజినెస్. సో ఈ బిజినెస్లో కంపెనీస్ అన్నీ కూడా ఈ మధ్య లిస్ట్ అయినాయి. సో వాటి గ్రోత్ రేట్స్ కూడా అంటే షేర్ ప్రైస్ రీరేటింగ్ కూడా బాగానే కనిపిస్తుంది. సో దట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ టర్మ్లో కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉండొచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది బేస్డ్ ఆన్ ది డేటా. సో దీన్ని మీరు రికమెండేషన్లా కన్సిడర్ చేయకుండా మీ ఎండ్లో కూడా డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత ఏదైతే మేము ఇచ్చిన ఇన్పుట్స్ యూజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలా లేదన్న డెసిషన్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రెగ్యులర్గా మనం ఐపీఓ రివ్యూస్ చేసుకుంటుంటాం. అలానే పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ కూడా చాలా డీటెయిల్డ్గా మనం చాలా ఏరియాస్ కవర్ చేస్తున్నాం. ఆ టాపిక్స్ మీరు ఇంకా చెక్ చేయనట్టయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ.